ఇండియన్స్ జీరో అని కనిపెట్టాక అరబ్స్ ఇండియన్ మ్యాథ్స్ని అరబిక్లోకి ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. ఇండియన్ నెంబర్స్ని ఆల్జీబ్రా, ఆస్ట్రానమీ, క్యాలిక్యులేషన్స్లో వాడడం స్టార్ట్ చేశారు. అంతకుముందు గ్రీక్ అండ్ రోమన్ నెంబర్ సిస్టమ్ అనేది బాగా పాపులర్. వాటిని ఇండియన్ నెంబర్స్తో రీప్లేస్ చేశారు. అరబ్స్ మన ఇండియన్ నెంబర్ రైటింగ్ స్టైల్ని కూడా ఇంప్రూవ్ చేశారు. మన ఒరిజినల్ ఇండియన్ నెంబర్స్ బ్రహ్మి, నగరి, దేవనాగరి లిపిలో రాయబడ్డాయి. అరబ్స్ ఈ నెంబర్ షేప్ని మార్చి ఇంకో లుక్లోకి తీసుకొచ్చారు. వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా మార్చుకున్నారు. వాళ్ళ రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే రైట్ నుండి లెఫ్ట్కి రాస్తారు. తర్వాత అరబ్స్ వల్ల ఇండియన్ నెంబర్స్ గురించి యూరప్కి తెలిసింది. యూరప్లో అప్పటికే రోమన్ నెంబర్స్ అనేవి బాగా పాపులర్. వీటితో పాటు గ్రీక్ నెంబర్స్ కూడా వాడేవాళ్ళు. ఇంకొన్ని లోకల్ కౌంటింగ్ సిస్టమ్స్ కూడా ఉండేవి. కానీ మెయిన్ అంటే ఇవే. 12వ శతాబ్దంలో లియోనార్డో ఫెబినెక్సీ అనే ఇటాలియన్ మ్యాథమెటిషియన్ అరబ్ ప్రాంతాలకు ట్రావెల్ చేశాడు. అప్పుడు అక్కడ వాడుతున్న హిందూ అరబిక్ మ్యాథ్ సిస్టమ్ని లియోనార్డో నేర్చుకున్నాడు. వీటి మీద బుక్ ఆఫ్ క్యాల్కులేషన్ అనే బుక్ కూడా రాశాడు. ఈ బుక్ చాలా ఫేమస్. ఇతనే యూరప్కి హిందూ అరబిక్ నెంబర్స్ని, ప్లేస్ వాల్యూ మ్యాథ్స్ని పరిచయం చేసింది. కానీ వెంటనే యూరప్ ప్రజలు ఈ కొత్త నెంబర్ సిస్టమ్కి మారలేదు. ఇండియన్ నెంబర్స్ని అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళకు 300 సంవత్సరాల పైగా టైం పట్టింది. ఎందుకంటే ఆల్రెడీ రోమన్ నెంబర్స్ అనేవి శతాబ్దాలుగా యూరప్ ప్రజలు వాడుతున్నారు. ఇందులో జీరో ఉండదు, ప్లేస్ వాల్యూ ఉండదు, క్యాల్కులేషన్స్ కూడా కష్టం. తర్వాత యూరప్ ప్రజలు స్లోగా ఇండియన్ నెంబర్స్ని అడాప్ట్ చేసుకున్నారు. యూరోపియన్స్ హిందూ అరబిక్ నెంబర్స్ని అడాప్ట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు అందరూ ఇవే వాడే విధంగా స్టాండర్డ్ కూడా చేశారు. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియన్ ఒరిజినల్ నెంబర్ డిజైన్, అరబ్స్ ఇంప్రూవ్ చేసిన నెంబర్ డిజైన్, ఇప్పుడు వాడుతున్న నెంబర్ డిజైన్ ఒకలా ఉండవు. ప్రజెంట్ మనం వాడుతున్న నెంబర్స్ యొక్క రూపాన్ని యూరోపియన్స్ రీడిజైన్ చేశారు. వ్రాయడానికి ఈజీగా ఉండేలా స్టాండర్డ్ చేశారు. అక్షరాలను ఒక్కొక్కరు ఒకలా రాస్తారు కదా, ఇది కూడా అంతే. హ్యాండ్ రైటింగ్ లాంటిది.